కేంద్ర బొగ్గు గనుల శాఖ మంత్రి కిషన్ రెడ్డి వరంగల్ జిల్లాలో పర్యటిస్తున్నారు. హైదరాబాద్ నుంచి ఆయన వందే భారత్ ఎక్స్ప్రెస్ లో వరంగల్ రైల్వే స్టేషన్ కు చేరుకున్నారు. స్టేషన్ లో జరుగుతున్న అభివృద్ధి, ఆధునికీకరణ పనులను కేంద్ర మంత్రి దగ్గరుండి పరిశీలించారు. రైల్వే స్టేషన్ పునర్నిర్మాణం పనుల పురోగతిపై సంతృప్తి వ్యక్తం చేశారు. అనంతరం స్టేషన్ క్యాంటీన్ కు వెళ్లి టీ తాగి అక్కడి సిబ్బందితో మాట్లాడారు. రైల్వే స్టేషన్ ను అత్యాధునికంగా తీర్చిదిద్దుతామని కిషన్ రెడ్డి హామీ ఇచ్చారు. వరంగల్ రైల్వే స్టేషన్ క్యాంటీన్ లో కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి చాయ్ పే చర్చ నిర్వహించారు. అక్కడ టీ తాగుతూ సాధారణ ప్రయాణికులతో, స్థానిక సిబ్బందితో మాట్లాడి వారి సమస్యలు, అభిప్రాయాలు తెలుసుకున్నారు. ఈ సందర్భంగా క్యాంటీన్ బిల్లును ఆయన ఫోన్ పే ద్వారా డిజిటల్ విధానంలో చెల్లించారు. కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి వరంగల్ పర్యటనకు సంబంధించిన పూర్తి వివరాలను మా తెలంగాణ బ్యూరో చీఫ్ సుధాకర్ రెడ్డి తెలుసుకుందాం. సుధాకర్, చెప్పండి. కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి వందే భారత్ ట్రైన్లో రావడంతో పాటు అక్కడ క్యాంటీన్లో టీ తాగడం, ప్రయాణికులతో కూడా మాట్లాడడం జరిగింది అంటున్నారు. సో ఎటువంటి స్పందన వచ్చింది అక్కడ? కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి ప్రస్తుతం వరంగల్ జిల్లా కేంద్రంలో పర్యటిస్తున్నారు. ఇవాళ ఉదయమే ఆయన హైదరాబాద్ నుంచి వందే భారత్ ట్రైన్ లో నేరుగా వరంగల్ చేస్తున్నారు. వరంగల్ చేరుకొని వరంగల్ రైల్వే స్టేషన్ లో క్యాంటీన్ లో టీ తాగారు. ఫోన్ పే చర్చ నిర్వహించారు. అక్కడ ఉన్న ప్రయాణికులతో మాట్లాడారు. ఆ తర్వాత వరంగల్ లో జరుగుతున్న రైల్వే స్టేషన్ లో జరుగుతున్న అభివృద్ధి ఆయన పరిశీలించారు. పరిశీలించిన అనంతరం నేరుగా భద్రకాళి ఆలయానికి చేరుకున్నారు. భద్రకాళి ఆలయానికి వచ్చిన కిషన్ రెడ్డికి ఆలయ అర్చకులు పూర్ణకుంభ స్వాగతం పలికారు. ఆ తర్వాత భద్రకాళి ఆలయంలో భద్రకాళి అమ్మవారిని దర్శించుకున్నారు. ప్రత్యేక పూజలు నిర్వహించారు. ఆ తర్వాత కిషన్ రెడ్డి మీడియాతో కూడా మాట్లాడారు. వరంగల్లో ఏర్పాటు చేయబోతున్న ఎయిర్పోర్ట్, అదేవిధంగా రైల్వే కోచ్ ఫ్యాక్టరీ, 1000 స్తంభాల గుడి, జాతీయ రహదారులు, టెక్స్టైల్ పార్క్, స్మార్ట్ సిటీ, ఎలక్ట్రిసిటీ పనులపై నేడు ఉన్నతాధికారులందరితో కలిసి రివ్యూ చేస్తాను. రివ్యూ అనంతరం ఏదైతే కోచ్ ఫ్యాక్టరీ ఉందో కోచ్ ఫ్యాక్టరీకి సంబంధించి దాని ప్రారంభోత్సవానికి ఒక తేదీని ఫైనల్ చేస్తాము. ఆ ప్రారంభోత్సవానికి ప్రధాని నరేంద్ర మోడీ కూడా రాబోతున్నారు కాబట్టి ఒక తేదీని వాళ్ళ ఫైనల్ చేస్తామని చెప్పారు. ఇకనేది వాళ్ళ రోజంతా వరంగల్లో పర్యటిస్తారు. ప్రస్తుతం వరంగల్ రైల్వే స్టేషన్, అదేవిధంగా భద్రకాళి అమ్మవారిని దర్శించుకోవడం అయిపోయింది. ఆ తర్వాత 1000 స్తంభాల గుడిలో ప్రత్యేక పూజలు నిర్వహించిన అనంతరం బ్రేక్ఫాస్ట్ ఉంటుంది. ఆ తర్వాత 11 గంటలకి నేరుగా ఆయన రైల్వే కోచ్ ఫ్యాక్టరీ పనులు జరుగుతున్న అయోధ్యపురం చేరుకుంటారు. అయోధ్యపురంలో రైల్వే కోచ్ ఫ్యాక్టరీ పనులు నిర్వహిస్తారు. రైల్వే ఉన్నతాధికారులతో సమీక్ష నిర్వహించిన అనంతరం సాయంత్రం 4 గంటలకు హరిత కాకతీయ హోటల్లో కిషన్ రెడ్డి మీడియా సమావేశం ఉంటుంది. దీంతో కిషన్ రెడ్డి వరంగల్ పర్యటన పూర్తవుతుంది. రైట్, థ్యాంక్ యూ సుధాకర్. ముందొచ్చే ముందొచ్చే